హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా వండర్ఫుల్ టిప్స్ అండి. చాలా యూజ్ అవుతాయి రోజు మనం చేసే పనుల్లో. టైం అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలా కార్న్ వలుస్తూ ఉంటాం కదా, కార్న్ మనం ఇలా హాఫ్కి కట్ చేసి చేత్తో ఆ గింజలన్నిటిని వలవాలి అని అంటే చాలా టైం తీసుకుంటుంది. అలాగే చేతులు కూడా నొప్పి పెడుతూ ఉంటాయి. ఈజీగా వలవడానికి ఇక్కడ ట్రిక్ ఏంటంటే, ఇలా చాకుతోటి జస్ట్ ఒక లైన్ని ఇలా కట్ చేసినట్టు చేసి ఇలా కింద నుంచి లిఫ్ట్ చేస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే, ఇలా 1-2 లైన్స్ అయినా మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. తర్వాత నుంచి సైడ్కి మనం ఇలా కట్ చేసుకున్నట్టు ఇలా క్రాస్గా మనం నొక్కేసామంటే కిందకి ఈజీగా వచ్చేస్తాయి. ఈ గింజలన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఒలుస్తాము, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇలాగే కాకుండా ఇంకా ఫోర్క్ తోటి కూడా మనం ఇలా గుచ్చేసి లిఫ్ట్ చేసినట్టు చేస్తూ ఉంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇలా ఏది నచ్చితే ఆ పద్ధతిని ఫాలో అయిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఇలా సిల్వర్ పట్టీలు అవి క్లీన్ చేస్తుంటాం కదా, అయితే ఇవి చాలా నల్లబడిపోయి ఉంటాయి. మనం కాళ్ళకి పెట్టుకుంటాం కాబట్టి డస్ట్ కూడా బాగానే పట్టేసి ఉంటుంది. కొందరు శరీర తత్వం బట్టి కూడా బ్లాక్గా అయిపోతుంటాయి, బాగా డార్క్గా అయిపోతాయి. అలాంటివన్నీ ఈజీగా క్లీన్ చేయడానికి ఇక్కడ స్టవ్ పైన ఒక గిన్నెలోకి నీళ్ళు పెట్టుకుని కొద్దిగా సర్ఫ్ కానీ లేదంటే లిక్విడ్ సోప్ ఏదైనా, మనం గిన్నెలు కడటానికి వాడే లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, ప్రిల్ కానీ విమ్ కానీ, అది ఒక 1/2 టీ స్పూన్ వేసి పట్టీలు కూడా దాంట్లోకి వేసి ఇలా ట్యాబ్లెట్ షీట్లు ఉంటాయి కదా, తగరంతో చేసిన ఇలాంటి షీట్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్వి కాకుండా ఈ తగరం ట్యాబ్లెట్ షీట్లు చిన్నగా కట్ చేసి చిన్న ముక్కల్లాగా అలా వేయండి. ఖాళీది వేసిన తర్వాత ఒక పొంగు రానిచ్చి ఆ నీళ్ళని ఇలా చల్లారిన తర్వాత చూపిస్తున్నా. ఆ పట్టీలకున్న మురికంతా వాటర్లోకి చాలా మట్టుకే వదిలేసింది చూడండి. మనం ఆ ట్యాబ్లెట్స్ షీట్ కట్ చేసి వేసాం కదా తగరంని, దానివల్ల కూడా చాలా ఫాస్ట్గా వదులుతాయి అనమాట, తెల్లగా వదులుతాయి పట్టీలు. ఇక్కడ ఆ నీళ్ళలో నుంచి తీసి ఇంకా మనకి ఆ డిజైన్స్లో ఉండే డస్ట్ అలాంటిది ఏమైనా ఉంటే కూడా టూత్ బ్రష్ తోటి ఒకసారి జస్ట్ అదే వాటర్ని మనం ఏదైతే మరిగించామో ఆ నీళ్ళే అద్దుకుంటూ తోమేస్తే చాలు. ఇంకా టూత్ పేస్ట్ కానీ ఏమీ పెట్టాల్సిన, వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అవి బ్రష్తో రుద్దిన తర్వాత కడిగి చూపిస్తున్నాను. చాలా నీట్గా తెల్లగా వచ్చేసాయి అనమాట, మెరుస్తూ వచ్చాయి. చాలా బాగున్నాయండి ఇవైతే. ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇలా ట్యాబ్లెట్ షీట్ కట్ చేసి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి దారపు రేళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటాము. అయితే ఇవి దారాలన్నీ కూడా ఈ సిల్క్ థ్రెడ్స్ అవిను మనం బ్యాంగిల్స్ చేయడానికో లేదంటే ఎంబ్రాయిడరీ కోసమో తెచ్చిపెట్టుకుంటాము. ఇవన్నీ కూడా దారాలన్నీ లూజ్గా అయిపోయి విడిపోయి ఒకదానికొకటి చిక్కుబడిపోతుంటాయి. అవన్నీ తీయటానికి చాలా టైం పట్టిద్ది. అలా అని కట్ చేసి పడేస్తే చాలా దారం వేస్ట్ అయిపోద్ది, చాలా మనీ వేస్ట్ అవుద్ది. అలా కాకుండా సింపుల్ చిట్కా చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనం బొట్టు బిళ్ళలు ఉంటాయి కదా, అవి ఒకటి తీసుకొని ఒక్కొక్క దారపు రేలుకి ఆ థ్రెడ్ ఎక్కడైతే ఉందో దాన్ని టైట్గా మనం బండిల్కి చుట్టేసి ఇలా చివరన మనం ఈ స్టిక్కర్ తోటి స్టిక్ చేసేసామనుకోండి, ఇంకా దార బండిల్కి అలాగే పట్టుకుని ఉంటుంది అనమాట. మనకు అక్కడ అది విడిపోకుండా ఉంటుంది. కావలసినప్పుడు ఆ స్టిక్కర్తోనే పట్టుకుని దారంని తీస్తే కూడా ఈజీగా వస్తుంది. అంటే దారం ఎక్కడుంది, స్టార్టింగ్ ఎక్కడుంది అనేది వెతుకుతారు కదా, అలా కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగే అన్నిటికీ పెట్టి బాక్స్లో వేసుకుంటే చిక్కులు పడవు, దారం వేస్ట్ అవ్వదు, నీట్గా ఉంటుంది. చూడటానికి కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలాంటి టీ పౌడర్ని మనం జార్లోకి వేసిన తర్వాత ఈ ఖాళీ బాక్స్ ఉంటుంది కదా, దీన్ని వేస్ట్గా పడేయకుండా చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలాగా మార్క్ చేసుకోండి. స్కేల్ తోటి మార్క్ చేసుకున్నంత వరకు కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇంకా లోపల ఇలా సిల్వర్ కలర్లో ఒకటి ఉండిపోతుంది కదా, కవర్ లాంటిది, అది స్టిక్ చేసి ఉంటుంది, దాన్ని ఉంచేసేయండి. అది కూడా ఉంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది బాక్స్ మనకి. ఇక్కడ దాన్ని కూడా అలా సమానంగా ఈ షేప్ వచ్చేటి కట్ చేసుకోండి. కట్ చేసిన దానికి మనకి నచ్చిన డిజైన్ ఉన్నది ఏదైనా షీట్ని ఇలాగా స్టిక్ చేసేసుకోవాలి. లోపల కూడా చిన్న పీస్ని స్టిక్ చేశాను. అది సిల్వర్ కలర్ పేపర్ ఉంచడం వల్ల చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని స్పూన్ స్టాండ్ లాగా కిచెన్లో వాడుకోవచ్చు, లేదంటే పిల్లలు స్టడీ టేబుల్ మీద ఇలా పెన్స్ పెన్సిల్స్ పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. టిప్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.